గ్రూప్ 2 పేపర్లో రాత పరీక్షలో భాగంగా మీరు మూడవ పేపర్ గురించి పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. ఈ మూడవ పేపరు ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. దీంట్లో రెండవ సెక్షను ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది. సో ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణలోని మూడవ భాగమైన వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల గురించి చెప్పుకునే దశలో మనం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో భూ కమతాలు ఏ విధంగా పంపిణీ చేయబడ్డాయి, సో వీటికి సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుంటాము. మనకు తెలుసు భూమి చాలా ముఖ్యమైన స్థిర ఆస్తి. ఎందుకంటే దీని ఆధారంగానే మానవజాలి మనుగడ ఉన్నది కాబట్టి దీని యొక్క ప్రాధాన్యత రకరకాలుగా ఉన్నది. సో ముఖ్యంగా మన దేశానికి వస్తే సో భూమి ముఖ్యంగా వ్యవసాయాభివృద్ధికి పునాది కాబట్టి సో వ్యవసాయాభివృద్ధి జరగాలంటే భూమి యొక్క ప్రాధాన్యతను గుర్తించాలండి. తర్వాత భూమి యొక్క ప్రాధాన్యతను పెంచాలంటే కొన్ని రకమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. దానిలో భాగంగానే ఉన్న భూమి ఏదైతే పరిమితంగా ఉన్నదో ఆ పరిమితమైన భూమి ఏ విధంగా ఉన్నది, ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వివిధ వర్గాల మధ్య పంపిణీ చేయబడ్డది, ఏ పంటలకు ఉపయోగిస్తున్నారు, ఈ అంశాలన్నింటినీ మనము తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వరకు కనుక తెలుసుకుంటాము. ఇక మొత్తము భూభాగము తెలంగాణ ప్రాంతంలో ఎంత ఉందంటే ఇది 112.08 లక్షల హెక్టార్స్ ఉన్నదనేది మనము తెలుసుకోవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందున్న దానికంటే కొంచెం తక్కువ. ఎందుకంటే ఈ యొక్క కొంత భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మిగతా వాటితో పోల్చుకుంటే భూ పరిమాణము తెలంగాణ రాష్ట్రంలో కొంచెం తగ్గడం జరిగింది. ఈ భూమిని భూమి యొక్క సారాన్ని అనుసరించి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని 4 జోన్లుగా విభజించడం జరిగింది. ఈ 4 జోన్లలో మొదటిది ఉత్తర తెలంగాణ, రెండవది మధ్య తెలంగాణ, మూడవది దక్షిణ తెలంగాణ, నాలుగవది ఈ యొక్క హిల్లీ ట్రైబల్ ఏరియా అంటే గిరిజనులు ఎక్కువ ఉండే ఏరియాను హిల్లీ ట్రైబల్ ఏరియాగా ఈ 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఉత్తర తెలంగాణ మనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్టు, కొంత కరీంనగర్, నిజామాబాద్ ఉంటుంది. కొన్ని ప్రాంతాలైన ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు ఈ నార్త్ తెలంగాణ పరిధిలోకి వస్తాయి. ఈ నార్త్ తెలంగాణ యొక్క భూమి 35,000 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో సగటున వర్షపాతము 900 నుండి 1150 మిల్లీమీటర్సు. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ద్వారా లభించే ఒక వర్షపాతం ఇంత. ఈ ప్రాంతంలో భూమి ఎక్కువగా ఎర్ర రకపు నేలలు, వీటిని ఎర్ర చెలుక అని, ఎర్ర ఇసుక అని, ఎర్ర బంక అనేది మరియు నల్లరేగడి భూములు ఈ ప్రాంతంలో ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ పంటలు పండించడానికి వరి, తర్వాత మొక్కజొన్న, ప్రత్తి, పసుపు, కందులు మరియు సోయాబీన్ పంటలకు ఈ ప్రాంతము అనుకూలంగా ఉన్నది. మధ్య తెలంగాణలో మెదక్ డిస్ట్రిక్టు, వరంగల్ డిస్ట్రిక్టు, ఖమ్మం డిస్ట్రిక్ట్లోని కొంచెం భాగం ఉంటుంది. ఈ జోన్లో 30.6 వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. సంవత్సర వర్షపాతము 800 నుండి 1150 మిల్లీమీటర్ల మధ్యలో పడుతుంది. సో ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ ఎర్ర నేలలు మరియు నల్ల రేగడి ఉన్నట్టు గుర్తించడం జరిగింది. సో ఎర్ర నేలల్లో ముఖ్యంగా ఎర్ర చెలుక, ఎర్ర ఇసుక, ఎర్ర బంక
రకాలు ఎక్కువగా కనబడతాయి. ఈ ప్రాంతము ఎక్కువ వరి, మొక్కజొన్న, ఈ పత్తి, పసుపు, పెసర్లకు మరియు మిర్చికి, మామిడి తోటలకు కూడా ఇది సూటబుల్గా ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ పంటలను ఎక్కువ పండిస్తున్నారు. ఇక దక్షిణ తెలంగాణ జోన్కి వస్తే ఈ జోను పరిధిలో యొక్క రంగారెడ్డి డిస్ట్రిక్టు, హైదరాబాద్ డిస్ట్రిక్టు, మహబూబ్ నగర్ మరియు నల్గొండ డిస్ట్రిక్టులు ఈ జోన్లో పడతాయి. ఈ జోన్ల యొక్క విస్తీర్ణము 39.33 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో సగటున వర్షాభావము 600 నుంచి 780 మిల్లీమీటర్లు. సో మిగతా ప్రాంతాలతో చూసుకుంటే ఇక్కడ వర్షాపాతం కొంచెం తక్కువ ఉంటుంది. ఈ ప్రాంతం కూడా ఎర్ర నేలలకు ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా ఎర్రబంక నేలలకు ఈ ఏరియా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ వరి, మొక్కజొన్న, కాటను, పసుపు, పెసర్లు మరియు కందులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. ఇక ట్రైబల్ హిల్లీ రీజియన్కి వచ్చే వరకు ఇది ఆదిలాబాద్లోని కొంత ప్రాంతము, ఖమ్మంలోని కొంత ప్రాంతము ఉంటుంది. దీనిలో ఎక్కువ గిరిజనులే నివసించే ప్రాంతము. ఈ ఏరియా మిగతా జోన్లతో పోల్చుకుంటే తక్కువ, 4.66 వేల చదరపు కిలోమీటర్లు. ఇక్కడ సగటున వర్షాభావము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 1400 మిల్లీమీటర్సు. అంటే అత్యధిక వర్షపాతం ఉన్న జోన్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ భూముల్లో ఎక్కువ ఎర్ర భూములు ఉంటాయి. దానిలో ఎర్ర ఇసుక, ఎర్రబంక మరియు ఒండ్రు మట్టి రకాలు ఎక్కువగా మనకు కనబడతాయి. ఈ ప్రాంతంలో వరి, ప్రత్తి మరియు మిర్చి అండ్ ఉద్యాన పంటలకు ఈ ప్రాంతము ఎక్కువ అనుకూలము. సో కాబట్టి మొత్తము భూమిలో యొక్క ఎర్ర భూముల శాతం చాలా ఎక్కువ ఉంది. అంటే దాదాపు 48% భూములు ఈ యొక్క ఎర్ర రకమైన భూములు. మిగతా దాంట్లో 25% నల్లరేగడి భూమి 25% ఉంటుంది. సో మిగతా దాంట్లో 20% వరకు కొన్ని రాక్సు, చిన్న చిన్న గుట్టలు, చెలుకలు, తర్వాత ఎక్కువ రాళ్ళ ఉంటుంది. తర్వాత ఎక్కువ పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలు ఉండే ప్రాంతం కూడా దాదాపు 7% తెలంగాణ భూమిలో ఈ రాళ్ళు, రప్పలు ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క భూమి రకాలను చూసుకున్నప్పుడు సో మనము ఎటువంటి పంటలు పండించవచ్చు, ఏ ప్రాంతంలో ఎక్కువ పంటలు పండించవచ్చు, వేటి అనుకూలంగా లేవనేది కూడా మనం దీన్ని బట్టి మనము గ్రహించవచ్చు. ఇక భూమికి సంబంధించిన అంశాలు ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమి ఏ విధంగా విభజించబడి ఉన్నది, సో దీని గురించి చూసుకున్నప్పుడు దాదాపు ఎంత భూమి దేనిలో విభజించబడ్డది. సో దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా ఈ భూమిని రకరకాలుగా మనము రకరకాల రీతిలో ఉన్నది. దాంట్లో ముఖ్యంగా అటవీ ప్రాంతం ఎంత ఉన్నది, తర్వాత సాగు చేయడానికి అనుకూలంగా లేని ఎంత ఉన్నది, ఎంతైతే భూమి వ్యవసాయేతర పనులకు యూజ్ చేస్తున్నారు, పర్మనెంట్గా బంజరు భూముల టైప్లో అవి ఎంత ఉన్నది, తర్వాత ఎంతవరకు తోటలు మరి ఇతర పంటలకు ఎంత భూమిని యూజ్ చేస్తున్నారు, ఎంతైతే సాగు చేయడానికి అవకాశం ఉందో అది ఎంత వేస్ట్గా ఉన్నది, తర్వాత మిగతా బంజరు భూముల యొక్క ఎంత ఉన్నది, తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న బీడు భూములు ఎంత, సో ముఖ్యంగా ఎంతవరకు సాగుకు అనుకూలంగా ఉన్నది అనేది మనకు ఈ యొక్క భూమి యొక్క రకాలను బట్టి మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం భూమిలో ఎక్కువ అంటే దాదాపు 39% మనకు సాగుకు అనుకూలంగా ఉన్నది. అంటే దీన్ని బట్టి చూడొచ్చు దాదాపు 2/5 అంటే 40%, దాదాపు 40% భూమిని మనము సాగుకు ఉంటున్నాము. సో మిగతా 60% రకరకాలుగా ముఖ్యంగా అటవీ ప్రాంతమైన భూమి దాదాపు 23% అటవీ ప్రాంతంలో భూమిలో
అడవులు ఉన్నాయి. సో 5.4 ఏమో ఈ యొక్క బ్యారను ఎందుకు పనికిరాని భూమి ఉన్నది. సో ఈ యొక్క తర్వాత ప్రస్తుతం బీడు భూములు ఉన్నది 12.5%. సో ఈ విధంగా చూస్తుందంటే ఒక అటు ఫారెస్ట్ ల్యాండు, అటవీ కింద ఉన్న ప్రాంతము, తర్వాత కల్టివేటు, ఈ రెండే ముఖ్య భాగాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈ రెండు కలుపుకుంటే దాదాపు మనకు 62% అటు అడవుల గురించి, తర్వాత ఈ సాగు గురించి ఉన్నది. మిగతాదంతా దాదాపు 35% భూమి మనము యూజ్ చేసుకునే పరిస్థితులు లేవు, రకరకాల కారణాల వల్ల. కొంత ఏంటంటే అల్లే అవకాశం లేదు, అవకాశం ఉండి కూడా వేరే వాటికి వాడటం వలన సో మనము సాగుకు అనుకూలంగా ఓన్లీ 39% అంటే 43.77 లక్షల హెక్టార్లను మనము సాగుకు వాడుకుంటున్నాము. 25,40,000 హెక్టార్స్ను అటవీ ప్రాంతంగా ఉన్నది. సో దీన్ని బట్టి మనము ఈ యొక్క భూమి యొక్క వాడకము ఏ విధంగా ఉన్నది, ఇది లాస్ట్ ఇయర్ 2014-15 సంవత్సరంలో ఈ విధంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే ఎంతవరకు సాగుకున్నది, అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు దీంట్లో ఈ ఏరియా 43.8 లక్షల హెక్టార్సు ఏదైతే సాగుకు అనుకూలందో దీనిలో కొంతవరకు ఒకటి కంటే ఎక్కువ సార్లు పంటలు పండించడం వలన మనకు గరిష్టంగా గ్రాస్ కల్టివేటెడ్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ యొక్క స్థూల సాగు చేసిన ఏరియా 53.2 లక్షలు. అంటే ఈ యొక్క పంట సాంద్రత అనేది 1.2 టన్ను. అంటే గ్రాస్ కల్టివేటెడ్ ఏరియాను నెట్ కల్టివేటెడ్తో ఏదైతే భాగిస్తే వచ్చేదో అది పంట సాంద్రతను తెలియజేస్తుంది. అంటే కొన్ని సారవంతమైన భూములలో ఒకటి కంటే ఎక్కువ సార్ 2 పంటలు కూడా పండించవచ్చు. సో అటువంటి అప్పుడు భూమి అంతే ఉన్నప్పుడు కూడా మనం సంవత్సరంలో ఈ యొక్క సాగు చేసిన భూమి ఎక్కువ అనిపిస్తుంది. ఒకే ఎకరాన్ని 2 సార్లు సాగు చేస్తే అది 2 ఎకరాలుగా మనము పరిగణించడం జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే ఇట్లా జరుగుతుంది. కల్టివేషను ముఖ్యంగా 58% ఏదైతే మనము నికరంగా సాగు చేయడానికి అనుకూలందో అది 58%లో మనము పంటలు పండిస్తున్నాము. ఆహారకు సంబంధించిన పంటలను పండిస్తున్నాము. అంటే దాదాపు 42% ఏదైతే సాగుకు అనుకూలమైన భూమిలో ఆహారేతర పంటలను పండిస్తున్నాము. అంటే ఈ పంటలు పండిస్తున్నాం, రెండింటినీ సాగు చేస్తున్నాము. బట్ సాగు చేసే దాంట్లో మనం ఆహార పంటలకు 58%, 42% వేరే పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఆహార పంటలలో ఏమేమి పండిస్తున్నారంటే ఇది ఆహార ధాన్యాలు మనకు వరి, గోధుమలు, మిగతా తృణధాన్యాలు, యొక్క పప్పు దినుసులు, ఇవన్నీ కలిపి మొత్తం 21.1 లక్ష హెక్టార్స్లో ఈ యొక్క ఆహార ధాన్యాన్ని పండిస్తున్నాము. అండ్ దీని ద్వారా మనకు లభించిన ఉత్పత్తి ఏంటంటే 77.2 లక్షల టన్నులు 2014-15లో ఈ భూమిని సాగు చేయడం వలన మనకు లభించినట్టు చెప్తుంది. దీంట్లో దాదాపు 15% తృణధాన్యాలు, తర్వాత పప్పు దినుసులు 8.5%, 9%లో ఆయిల్ సీడ్స్ను కల్టివేయడం జరిగింది. దీంట్లో కూడా ఆహారానికి సంబంధించిన పంటలలో తృణధాన్యాలు 15%, 8.5% ఏమో పప్పు దినుసులు, 9% ఆయిల్ సీడ్స్. వీటి గురించి ఎందుకు అవగాహన, ఎందుకంటే వీటిని బట్టి మనకు అవసరమైనంత మనం ఉత్పత్తి చేస్తున్నామా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాం అనేది పెడుతుంది. సో అప్పుడప్పుడు వీటికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తున్నాయి కాబట్టి వాటి ఇన్ఫర్మేషన్ కొంచెం దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. సో వీటిని విశ్లేషించినప్పుడు ఏంటంటే మనకు అర్థమైంది ఏంటంటే రాను ఏంటంటే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే భూమి తగ్గుతుంది, వేరే పంటలు పండించడానికి ఉన్న భూమిని
యొక్క శాతం పెరుగుతుంది. ఇది ఇంకా మనం ఇంకా వీటి యొక్క వివరాలు ఇంకా కొంచెం మనం చూడడానికి అవకాశం ఉన్నది. వీటి గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క మనం ఆల్రెడీ చెప్పాము దీని గురించి ఏ ఏ పంటలు పండించడానికి ఎంత భూమిని ఉపయోగించుకుంటున్నామో ఆ భూమిలో ఎంత పంట పండింది. సో వీటి గురించి కూడా కొంచెము వివరాలు అవసరము. ఎందుకంటే దాన్ని బట్టి ఏంటంటే భూమి యొక్క ఉపయోగము, భూమి యొక్క సారవంతం కూడా దాన్ని బట్టి కూడా మనకు ఎంత పంట పండుతుందనేది కూడా మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎక్కువ భూమి వరి పండించడానికి ఉపయోగిస్తున్నాము. ఇది 14-15లో మనం 14.15 లక్షల హెక్టార్లు దీనికి వరి పండించడానికి ఉపయోగిస్తే ఇది తర్వాత సంవత్సరంలో తగ్గింది. సో వరి పండించే భూమి తగ్గడానికి కారణము అందరికీ తెలుసు. ఎందుకంటే మనకు అనుకూలంగా నీటిపారుదల సౌకర్యం తగ్గినప్పుడు ఎందుకంటే వరి పంటకు నీరు ఎప్పుడు అవసరం కాబట్టి సో నీటిపారుదల అవకాశం ఎక్కువ లేనప్పుడు ఏంటంటే పంట తగ్గించడానికి అవకాశం ఉంది. బట్ దానితో పాటు ఒకవేళ దీని యొక్క పంట పండించే పరిమాణం తగ్గినప్పటికి కూడా పంట దిగుబడి కొంచెం పెరిగినట్టు ఉంటుంది. అంటే 1 ఎకరా సాగు చేస్తే మనం దాదాపు 1 హెక్టార్ సాగు చేస్తే 3332 కిలోల ధాన్యాన్ని వస్తున్నట్టు చెప్తుంది. అంటే సో దీన్ని బట్టి ఏంటంటే కొంతవరకు భూమి యొక్క ప్రొడక్టివిటీ ఉత్పాదకత కొంత పెరిగినట్టు మనం కనబడవచ్చు. ఇక రెండవ పంట ఇది మెట్ట పంట కూడా మనం పరిగణిస్తాము. దీని యొక్క విస్తీర్ణం కూడా తగ్గింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము 6.92 లక్షల హెక్టార్ల నుండి 5.56 హెక్టార్లకు తగ్గడం జరిగింది. దీని యొక్క ఉత్పాదకత తగ్గినట్టు మనం ఈ గణాంకాలు చెప్తున్నాయి. సో ఇతర తృణధాన్యాలు ఏవైతే అనుకున్నామో అవి కూడా గణనీయంగా ఉత్పత్తి చేసే భూమి శాతము చాలా తగ్గుతుంది. అది 2014-15లో 22.5 హెక్టార్స్లో సాగు చేస్తే గత సంవత్సరము ఓన్లీ దాదాపు 16 లక్షల హెక్టార్స్కే ఇది పరిమితం కావడం జరిగింది. సో ఈ యొక్క పంట పండించే భూమి కూడా తగ్గుతూ తర్వాత దీనిపై వచ్చే దిగుబడి కూడా తగ్గింది. అంటే దాన్ని బట్టి ఏంటంటే తృణధాన్యాల ఉత్పత్తిపై మనం ఎక్కువ శ్రద్ధ పెట్టడం లేదు. ఇక పప్పు దినుసులకు వస్తే పప్పు దినుసులు యొక్క పంటలకు కేటాయించిన భూమి విస్తీర్ణం కొంచెం పెరిగింది, కానీ దిగుబడి తగ్గినట్టు మనకు ఈ యొక్క గణాంకాలు చెప్తున్నాయి. సో ఇక మొత్తము ఆహార ధాన్యాలకు సంబంధించిన వరకు వస్తే సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తగ్గింది. సో అది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఒక ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి వినియోగించే భూమి తగ్గడం జరిగింది. 26.13 లక్షల హెక్టార్లు గత సంవత్సరం మనము వీటిని కేటాయిస్తే ఈ సంవత్సరము 20.46 లక్షల హెక్టార్స్కి పరిమితం చేయడం జరిగింది. దీనితో పాటు ఉత్పాదకత కూడా తరిగింది. అంటే సో దీన్ని బట్టిందంటే అటు ఒక సైడు ఉత్పత్తి చేయడానికి ఎంతైతే భూమి ఉందో భూమిని కూడా తగ్గిస్తున్నాము. రెండవది ఆ ఒక్కొక్క ఎకరాను సాగు చేయగా వచ్చే పంట కూడా తగ్గుతున్నది. సో ఈ రెండు జరగడం వలన ఇప్పుడు ఆహార ధాన్యాల యొక్క లభ్యతకు కూడా కొంచెము ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇక ఆయిల్ సీడ్స్కి సంబంధించిన వరకు గ్రౌండ్ నట్ మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలనే పండిస్తున్నారు. ఇది చాలా తక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఈ విస్తీర్ణం కూడా కొంచెం తగ్గినట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. సో విస్తీర్ణం తగ్గడంతో పాటు ఈ యొక్క గ్రౌండ్ నట్ యొక్క ఉత్పాదకత కూడా గణనీయంగా తగ్గడం జరిగింది. సో ఇంకో పంట ఏదైతే సోయాబీన్ కూడా ఉందో ఆ పంట విస్తీర్ణంలో పెద్ద మార్పు లేదు, అలాగే ఉత్పాదకతలో కూడా పెద్దగా మార్పు ఉన్నట్టు మనకు మార్పు లేనట్టు గణాంకాలు చెప్తున్నాయి.
సో కాబట్టి మొత్తం ఆయిల్ సీడ్స్లో చూసుకున్నప్పుడు సో ఒక విస్తీర్ణత కొంచెం తగ్గింది, తర్వాత ఉత్పాదకత కూడా కొంచెం తగ్గినట్టు చెప్తుంది. ఇక కాటను ఏదైతే కాటన్ మరియు షుగర్ కేన్ రెండు ఏవైతే అనుకున్నా, కాటన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పంట పండించే విస్తీర్ణము పెరుగుతూ ఉన్నది రాను రాను. సో మొత్తం విస్తీర్ణంలో దాదాపు 17 లక్షల హెక్టార్ల భూమిలో లాస్ట్ ఇయర్ సాగు చేస్తే ఈ సంవత్సరంకి వచ్చారు దాదాపు 18 లక్షల హెక్టార్స్కి వచ్చింది. అంటే దాదాపు 1 లక్ష హెక్టార్సు అదనంగా భూమిని ఈ పత్తి పండించడానికి ఉపయోగించడం జరిగింది. సో దీంట్లో ఉత్పాదకతలో పెద్ద గణనీయమైన మార్పు లేదు, కానీ ఈ మార్పు తగ్గినట్టు మనకు చెప్తుంది. ఓకే, అంటే ఇదివరకు చెప్పుకున్నట్టు ఏంటంటే ఇది కూడా ఒక వివిధ పంటల కింద ఎంత భూమి సాగు చేస్తున్నారు, ఒక్కొక్క ఎకరం సాగు చేయడం వలన ఒక్కొక్క పంట ఎంత వస్తుందని మనము బేరీజ్ వేసుకున్నట్టుంటే మనకు దీన్ని బట్టి అర్థం చేసిందంటే వ్యవసాయము ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి చేసే పరిమాణము ఏదైతే విస్తీర్ణత ఉందో అది తగ్గుతున్నది, ఉత్పాదకత కూడా కొంచెం తగ్గుతున్నది. ఏదైతే మనము కామర్షియల్ క్రాప్స్ అనుకున్నాము, అంటే ఆహారానికి కాకుండా ఆహారేతర పంటలు అనుకున్నాం, దానిలో మనకు ప్రత్తి అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో దీని ఉత్పాదకత కూడా కొంచెం తగ్గుతున్నది. కాబట్టి ఈ యొక్క కామర్షియల్ క్రాప్స్ ముఖ్యంగా ఈ యొక్క కాటను పండించేప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. దాని వలన మనం కొన్ని ఏవైతే మనం ఎఫెక్ట్స్ కూడా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది పత్తి రైతులు రకరకాల కారణాల వల్ల కూడా సూసైడ్ చేసుకున్నట్టు కూడా మనము తెలుసుకోవడం జరిగింది. సో కాబట్టి పంటలను పండించే దానిలో భూమి ఏ పంటలను ఎక్కువ పండిస్తున్నారు, దానిలో ఎటువంటి సమస్యలు వస్తున్నది మొదలు దానికి వహించాలంటే ఎంత భూమిని రైతు ఏ పంటలకు ఉపయోగిస్తున్నాడు. సో రాను ఏంటంటే ఆహార ధాన్యాలను తగ్గిస్తూ ఈ యొక్క కామర్షియల్ క్రాప్స్ ఏదైతే కామర్షియల్ క్రాప్స్ వైపు రైతు మొగ్గు చూపడం అనేది చేస్తున్నాము. ఇక ముఖ్యమైన ఏదో భూమి ఒక వ్యవసాయానికి సంబంధించిన ఏ పంటలు పెట్టినప్పుడు మనము భూమిని 2-3 రకాలు కూడా ఇది కూడా వ్యవసాయ అనుబంధానికి సంబంధించింది. సో దీనిలో ఉద్యానవనాలు. సో ఉద్యానవనాలు అంటే మనకు ముఖ్యంగా గోచరించిందంటే పండ్లను పండించడానికి ఎంత భూమి వాడుతున్నారు, తర్వాత సుగంధ ద్రవ్యాలను పండించడానికి ఎంత భూమిని వాడుతున్నారు, కూరగాయలను పండించడానికి ఎంత భూమి వాడుతున్నారు, తర్వాత పూలను పండించడానికి కూడా ఎంత వాడుతున్నారు అనేది మొత్తం ఇవన్నిటిని కలుపుకుంటే మనము ఉద్యానవన పంటలుగా మనం పరిగణించవచ్చు. సో దీంట్లో ఈ యొక్క ఎంత ఏరియా ఉంది, ఎంత ఈల్డ్ వస్తుంది అనేది వీటిలలో మనం చూసుకున్నప్పుడు మనకు మార్పులు క్లియర్గా కనబడుతుంది. అంటే ఈ యొక్క పంటలను ముఖ్యంగా పంటలను పండించే భూమి గత సంవత్సరం పోల్చుకుంటే కొంచెం పెరిగినట్టు మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇదివరకు 3,61,000 ఎకరాలు ఈ పండ్ల తోటలు పెడితే ఈ సంవత్సరము 3,81,000కి కొంచెం తగ్గినట్టు కొంచెం పెరిగినట్టు చూపిస్తుంది. అలాగే సుగంధ ద్రవ్యాలకు వచ్చే వరకు 1,71,000 దాదాపు ఉంటే ఇది కొంచెం తగ్గినట్టు చూపిస్తుంది. తర్వాత కూరగాయలను చేసేటప్పుడు 1,71,000 ఎకరాలు దీనికి సాగు కింద ఉంటే ఇది 1,55,000కు తగ్గినట్టు మనకు చెప్తుంది. అంటే కూరగాయలను పండించే విస్తీర్ణత కొంచెం తగ్గినట్టు చేస్తుంది. ఒక పూలు పండించే భూమి 7,438 ఎకరాల నుండి 3,086 ఎకరాలకు పడిపోయింది. అంటే గణనీయంగా పూలు సాగు చేసే భూమి తగ్గుతున్నది. సో వీటి యొక్క ఉత్పాదకత కూడా కొంత తగ్గింది. ముఖ్యంగా పండ్లకు సంబంధించిన వరకు తగ్గినట్టు సూచిస్తుంది. తర్వాత ఈ యొక్క సుగంధ ద్రవ్యాలకు సంబంధించినప్పుడు కూడా కొంచెం తగ్గినట్టే మనకు సూచనలు ఉన్నాయి. తర్వాత కూరగాయలకు కూడా ఆల్రెడీ కొంచెం తగ్గింది. ఎందుకంటే విస్తీర్ణం తగ్గినప్పుడు
ఈ యొక్క దిగుబడి తగ్గడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో దిగుబడి తగ్గలేదనంటే మనం 1 ఎకరా వచ్చే దిగుబడి పెరిగినప్పుడు అప్పుడు మాత్రమే సో ఒక విస్తీర్ణం తగ్గినప్పుడు కూడా మనకు దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇక్కడ అటువంటి ఇది జరిగినట్టు మనకు సూచనలు ఏం లేవు. ఇక ఫ్లవర్కి సంబంధించిన వరకు ఇక 21,714 మెట్రిక్ టన్స్ నుంచి 13,000 మెట్రిక్ టన్సే పడ్డది. అంటే పూలు సాగుబడి చేసే విస్తీర్ణం తగ్గడం, తర్వాత దాని ద్వారా వచ్చే మొత్తం పూలు దిగుబడి కూడా గణనీయంగా తగ్గడం జరిగింది. సో కాబట్టి అటు సైడ్ మనము ఆహార ధాన్యాలు, తర్వాత ఆహారేతల పంటలు, తర్వాత ఈ ఉద్యాన పంటలు ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకు ఈ యొక్క సాగు చేసే భూమిని ఏ విధంగా ఉపయోగిస్తున్నది దీన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ల్యాండ్ హోల్డింగ్స్, ఈ భూమి వివిధ వర్గాల మధ్య ఎట్లా పంపిణీ చేయబడదు. వివిధ వర్గాలంటే మనము ఒక కుటుంబానికి భూమి ఒకటే ప్రదేశంలో ఉండదు. కుటుంబానికి భూమి వివిధ రకరకాల ప్రాంతాలలో పంపిణీ చేయబడి ఉంటుంది. సో ఒక దగ్గర 1 ఎకరా ఉంటుంది, ఇంకో దగ్గర 1/2 ఎకరా ఉంటుంది, ఇంకో దగ్గర 2-3 ఎకరాలు ఉంటుంది. ఇది భూ కమతాలు అనేది ఒక కుటుంబానికి చెందినప్పటికి కూడా ఆ భూ కమతాలు ఒక ప్రదేశంలో లేకపోవడము. సో ఇది ముఖ్యమైన అంశం కాబట్టి దీని గురించి కొంచెం మనం అవగాహన ఉండడం మంచిది. ఎందుకంటే దీన్ని మనం ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్ హోల్డ్ కమతాల పంపిణీ చేసుకున్నప్పుడు వీటి గురించి మనం అవగాహన ఉండడము చాలా అవసరము. తెలంగాణ కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఒక కుటుంబానికి భూమి ఒకే ప్రదేశంలో ఉండదు. ఈ భూమి వివిధ ప్రాంతాలలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో కాబట్టి భూమిని ఒక దగ్గర ఉన్న భూమిని దాన్ని మనం కమతంగా పరిగణించినప్పుడు ఒకే కుటుంబానికి కమతాల సంఖ్య 1 కంటే ఎక్కువ ఉండొచ్చు. సో ఏం జరుగుతుందంటే మన దగ్గర ఒక ఉమ్మడి కుటుంబము విడిపోయినప్పుడు ఆ కమతాల సంఖ్య పెరుగుతుంది. భూమి అంతే ఉన్నప్పుడు కూడా ఉదాహరణకు 1 ఎకరం ఉన్నప్పుడు దాన్ని కుటుంబము విడిపోయినప్పుడు, కుటుంబంలో 2 అన్నదమ్ములు విడిపోయినప్పుడు 2 భాగాలుగా అన్నప్పుడు 2 కమతాలుగా వస్తుంది. అంటే భూ పరిమాణం 1 ఎకరా ఉన్నప్పటికి కూడా భూ కమతాల సంఖ్య 2 వస్తాయి. సో ఒక్కొక్క కమతం యొక్క పరిమాణం 1/2 ఎకరగా విభజించబడుతుంది. సో ఇది సర్వసాధారణం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాను ఈ ఉమ్మడి కుటుంబము ఆనవాలు తగ్గుతూ తర్వాత న్యూక్లియర్ కుటుంబం యొక్క సంఖ్య పెరుగుతున్నప్పుడు ఈ యొక్క కమతాల సంఖ్య కూడా పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. సో కమతాల సంఖ్య పెరిగినప్పుడు మనకు కొన్ని వ్యవసాయానికి సంబంధమైన కొన్ని సమస్యలు మనకు ఇక్కడ మనం రావడం జరుగుతుంది. ఈ భూకమతాల యొక్క పంపిణీ ఈ తెలంగాణలో ఎలా ఉందని చెప్తే అది జిల్లా వారీగా కూడా మనం తెలుసుకోవచ్చు. సో మొత్తం తెలంగాణలో ఈ యొక్క కమతాలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే ఉపాంత కమతము. ఉపాంత కమతం అంటే 1 హెక్టార్కు లేక అంతకంటే తక్కువ ఉన్న భూమిని, 1 హెక్టార్ అంటే దాదాపు 2.5 ఎకరాలు, 2.5 ఎకరాలు కానీ అంతకంటే తక్కువగా ఉన్న భూమిని ఉపాంత కమతం అంటారు. తర్వాత 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్లు అంటే 2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న వాటిని సన్నకారు రైతులుగా మనం గుర్తించవచ్చు. సో అలాగే 2 ఎకరాల నుండి ఎక్కువ ఉన్న వాళ్ళను మధ్యతరగతి రైతులు, తర్వాత 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళను మనము పెద్ద రైతులుగా మనము గుర్తించవచ్చు. సో ఈ యొక్క భూ పంపిణీలో కూడా ఎటువంటి అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతల వలన ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా మనం పరిగణించవచ్చు. ఇది మనకు 2010-11 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలకు మనం తెలుసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క కమతాలను మనము వర్గీకరించట్టు. ఒకటి ఉపాంత కమతము అంటే 1 హెక్టార్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఉపాంత కమతం అంటాము. దీన్ని సాగు చేసే వాళ్ళను
మన ఉపాంత రైతులుగా అంటాము. తర్వాత 1 నుంచి 2 హెక్టార్స్లో ఉన్న కమతాలను సాగు చేస్తే వాళ్ళను సన్నకారు రైతులు అంటారు. ఇక ఎక్కువ 10 ఎకరాల కంటే ఎక్కువ సాగు చేసే వాళ్ళను మనం లార్జ్ ఫార్మర్స్గా మనం పరిగణించవచ్చు. ఇక తెలంగాణలో భూ పంపిణీలో అసమానతలు ఉన్నాయనేది దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 62% కమతాలు ఉంటే ఆ కమతాలలో ఉన్న భూమి ఓన్లీ 25%. అంటే 25% భూమిని 62 మంది పంచుకున్నట్టు మనం రఫ్గా చూసుకుంటే. అంటే దీంట్లో కమతాలు సాగు చేసే యొక్క భూమి యొక్క విస్తీర్ణము చాలా తక్కువగా ఉన్నది. సో ఇది మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఎక్కువ భూమి ఏంటంటే తక్కువ పరిమాణంలో ఉన్నది. ఎక్కువ భూమి అంటే చిన్న చిన్న కమతాలుగా విభజించబడ్డది. సో అరెకరం ఒక దగ్గర, ఎకరం ఒక దగ్గర అట్లా. కాబట్టి సో ఇది చాలా ముఖ్యమైన గమనించాల్సిన వస్తుంది. ఇక 1 హెక్టార్ నుంచి 2 ఎకరాల మధ్యలో దాదాపు 24% కమతాలు ఉంటే వీళ్ళ పరిధిలో ఉన్న భూమి దాదాపు 30%. అంటే ఈ దీంట్లో భూమి శాతం ఎక్కువ ఉంది, కమతాల శాతం కొంచెం తక్కువ ఉంది. కాబట్టి ఇది మంచి దశలో ఉన్నట్టు కూడా మనం పరిగణించవచ్చు. ఇక లాస్ట్కి వస్తే ముఖ్యంగా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు నిజంగా భూమిపై నియంత్రణ కలిగి ఉన్న వాళ్ళని అనుకుంటే దాదాపు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దాదాపు 0.3% వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. ఇక మధ్య తరహా భూమి ఎక్కువగా ఉన్నట్టు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. దీనిలో దాదాపు 14% కమతాలలో దాదాపు 40% భూమి వాళ్ళ ఆధీనంలో ఉంది. అంటే ఎక్కువ భూమి కమతము దాదాపు 2 ఎకరాల కంటే ఎక్కువ, 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నట్టు మనకు చెప్పచ్చు. అంటే మధ్య తరహా భూమి ఎక్కువ ఉన్నది మన తెలంగాణలో ఉన్నట్టు మనము ఇక్కడ గమనించవచ్చు. బట్ ఈ భూ పంపిణీ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్టులో ఒక్కొక్క విధంగా ఉన్నది. సో కొన్ని డిస్ట్రిక్ట్లలో ఈ యొక్క ఉపాంత భూముల యొక్క కమతాల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నది, స్వాధీనంలో ఉన్న భూమి శాతం చాలా తక్కువగా ఉన్నది. సో ముఖ్యంగా ఆదిలాబాద్ చూసుకుంటే 43-44% కమతాల సంఖ్య ఉంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నది 16%. సో కాబట్టి కొన్ని డిస్ట్రిక్ట్లలో అసమానతలు ఎక్కువ ఉన్నట్టు మనము పరిగణలోకి తీసుకోవచ్చు దీన్ని బట్టి. సో ఇది మనం వివరాలు చూసుకున్నప్పుడు దీని యొక్క ప్రభావము ఏ విధంగా ఉన్నది మనము పరిగణించవచ్చు. ఎందుకంటే భూ పరిమాణము తక్కువ ఉంటే దాని ప్రభావము ఉత్పాదకత పడుతుంది. సో ఒక డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే ఒక డిస్ట్రిక్ట్లో సగటున ఎంత భూమి ఉన్నది, ఒక్కొక్కరికి ఎంత ఉన్నది అంటే ఇది చాలా డిస్ట్రిక్ట్లో వేరియేషన్ చాలా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చే వరకు సగటున 1.4 హెక్టార్సు కమతం యొక్క పరిమాణం ఉంటే అది వేరే వాటికి వచ్చే వరకు చాలా తగ్గింది. వేరే డిస్ట్రిక్ట్కి వచ్చే వరకు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్కి వచ్చే వరకు దీని యొక్క పరిమాణం చాలా మెదక్లో ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. మెదక్లో ముఖ్యంగా దాదాపు 68% కమతాల శాతం ఉంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమి 30%. సో కాబట్టి మెదక్ డిస్ట్రిక్ట్లో కొంచెము అసమానతలు ఎక్కువ ఉన్నట్టు దీన్ని బట్టి మనము పరిగణలో చూసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే సగటున లభించే భూమి 1 నుంచి 2 లోపటే ఉంది. అంటే సో సగటున భూమి 1 నుంచి 2 హెక్టార్స్ మధ్యలోనే ఉంది. కాబట్టి మనకు ఆధునిక పంటలు పండించడానికి ఎక్కువ అనుకూలంగా లేదనేది ఈ యొక్క భూ కమతాల పంపిణీని బట్టి మనం దృష్టిలో తీసుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా
మనం భూ సంస్కరణల గురించి తెలుసుకున్నప్పుడు వాటి ప్రభావము ఈ యొక్క భూ కమతాల పంపిపై ఎలా పడ్డదనేది కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భూ సంస్కరణలో భాగంగా భూమిని చాలామందికి పంచడం జరిగింది. వివిధ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగానే భూ పంపిణీ విధానాన్ని చాలా సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగింది. సో కాబట్టి భూమి లేని రైతులకు ల్యాండ్లెస్ ఫార్మర్సు లేదా భూమి లేని కార్మికులకు ఈ యొక్క భూమిని పంచడం జరన ఆ పంచినప్పుడు ఏమవుతుందంటే పంచే భూమి యొక్క పరిమాణము చాలా తక్కువ. 1 ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో సో అది రకరకాల భూమి యొక్క సారవంతాన్ని బట్టి పంచడం జరిగిందంటే కాబట్టి ఏంటంటే పంచడం వలన యొక్క భూ వికేంద్రీకరణ జరిగింది. అంటే భూమి ఎక్కువ మంది చేతిలో వెళ్ళిపోయింది. బట్ ఎక్కువ మంది చేతిలో వెళ్ళకపోవడం వలన భూ కమతం యొక్క పరిమాణం తగ్గింది. సో దీని యొక్క ఒక విధంగా భూ వికేంద్రణ జరిగినప్పుడు న్యాయం జరిగిందని ఒకవైపు మనం భావిస్తే, ఇంకొక వైపు ఏంటంటే ఈ యొక్క భూ కమతం యొక్క పరిమాణం తగ్గడం వలన దాని యొక్క ప్రభావము ఉత్పాదకతపై పడ్డది. ఎందుకంటే తక్కువ భూమి ఉన్నప్పుడు అధునాతన వ్యవసాయ పద్ధతులను వాడడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి సో తద్వారా ఈ యొక్క భూ కమతాలు వాటి యొక్క పరిమాణం ఎంత తక్కువ ఉంటే సో ఉత్పాదకత తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమి యొక్క పరిమాణం చాలా తక్కువ ఉందనుకోండి, సో మనము భూమి ఉన్నప్పుడు మన అన్ని విధాల ఫెసిలిటీస్ అన్నీ ఏవైతే పంట పండించడానికి ఏవైతే అనుకూలంగా పరిస్థితులు ఉండో అవన్నిటిని కూడా అమర్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అమర్చాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం భూమి దానికి ఒక బోర్వెల్ వేయాలన్నా లేకపోతే ఒక వేరే ట్రాక్టర్స్ వాటితోని దున్నించాలంటే కూడా కొంచెం భారమైన ఖర్చుతో కూడినాయి. కాబట్టి అటువంటి కమతాలలో ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఉత్పత్తి చేసిన పంట ఓసారి పెరిగినప్పటికి కూడా ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువైనప్పుడు సో ఒక ఉత్పత్తి చేసే రైతుకు మిగిలే నికర ఆదాయము చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క భూ కమతము ఎంత ఉండాలనే దానికి ఒక నిర్దిష్ట పరిమాణం, అంటే ఇప్పుడున్న కమతం యొక్క పరిమాణం కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా భూ పంపిణీ జరగాలి. భూ పంపిణీ అంటే ఎక్కువ భూమి ఉన్న కమతాల నుండి తక్కువ వాళ్ళకి గిట్ట మారితే భూ కమతం యొక్క పరిమాణం మారాలి. సో దురదృష్టవశాత్తు ఏంటంటే భూ కమతాల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఎందుకంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ దగ్గర భూమి తీసుకొని బీద వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకా కమతాల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఆ భూమి ఇచ్చేటప్పుడు అది ఎక్కడెక్కడో ఇస్తారు. అది సపరేట్గా ఇచ్చినప్పుడు ఏమైందంటే అది ఆల్రెడీ వ్యవసాయదారునికి ఉన్న భూమి పక్కనే ఇస్తే అటువంటిప్పుడు భూ కమతాల సంఖ్య తగ్గడానికి, తర్వాత భూ కమతాల మధ్య ఉన్న ఉత్పత్తి ఏదైతే ఎక్కువ భూమి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి పద్ధతులు మన ప్రభుత్వాలు చేపట్టినట్టు కనబడం లేదు. అంటే సో ఒకవేళ నిజంగానే ఈ యొక్క భూ కమతాల యొక్క పంపిణీ ప్రభావము వ్యవసాయ వృద్ధిపై మంచిగా ఉండాలంటే అంటే ఈ యొక్క సగటు భూమి పరిమాణము కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. సో అట్లా చేస్తే తప్ప దీన్ని కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటారు. అంటే కన్సాలిడేట్ చేయాలి. అంటే ఒక కుటుంబముకు భూమి 4-5 ప్లేస్లో ఉన్నప్పుడు అది వేరే వాళ్ళకి ఇచ్చేసి ఎక్కడో ఒక దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే ఆ కమతం యొక్క పరిమాణం పెరుగుతుంది. కమతంలో ఉండే భూమి పెరుగుతుంది, కమతాల సంఖ్య తగ్గుతుంది. సో కమతాల సంఖ్య తగ్గి కమతం యొక్క పరిమాణం పెరిగినప్పుడు సో ఈ యొక్క అధునాతన పద్ధతులను అవలంబించడానికి ఆస్కారం ఉండడం వలన ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వం కూడా ఈ దశలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో కాబట్టి దాన్ని బట్టి మనం ఈ యొక్క
భూకమతాల యొక్క పంపిణీ గురించి ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. సో కాబట్టి మనము ఈ యొక్క భూకమతాల పంపిణీ గురించి తెలుసుకున్నప్పుడు మనకు కొన్ని విషయాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఉన్న భూమి మనం చెప్పినట్టు ఎలా ఉన్నది. సో మనం అల్టిమేట్గా చూసుకుంటే అది మన వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నదా లేదా. సో అది ముఖ్య లక్ష్యం అంటే ఓన్లీ 40% భూమి వరకే మనకు వ్యవసాయం చేయడానికి ఉన్నది. అంటే 40% ఏది సాగు చేయడానికి ఉన్నది. సో మిగతా దానిలో మనకు వేరే ఉపయోగాలకు వాడినప్పటికీ మన వ్యవసాయానికి అనుకూలంగా లేదు. సో ఇది ముఖ్యమైన అంశము. ఇంకా రెండో విషయానికి వస్తే ఈ సాగు చేసే భూమిని కూడా పంటలు పండించడానికి ఏదైతే మనం వాడుతున్నామో ఆ పంటలలో కూడా మార్పులు వస్తున్నాయి. మన ఆహార పంటలానికి పండించే భూమి యొక్క శాతం తగ్గుతూ మిగతా పంటలు పండించడానికి రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా రెండవ ముఖ్యమైన అంశము. ఇక మూడవ అంశం ఏంటంటే ఈ వివిధ పంటలకు ఏదైతే మనం వాడుతున్నామో ఆ పంటలు కూడా ఉత్పాదకత మనకు పెరిగినట్టు సూచనలు లేవు. చాలా పంటలలో ఇది తగ్గినట్టు కనబడుతుంది. ఇది కూడా ఒక మంచి పరిణామం కాదు. దీనిపై దృష్టి పెట్టాలి. ఇక నాలుగో విషయం ఏంటంటే ఈ యొక్క భూమి అనేది చాలా కమతాలుగా విభజించబడ్డది. అంటే ఎక్కువ కమతాలలో తక్కువ భూమి ఉన్నది. అది ప్రతి జిల్లాలో కూడా మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నది. కొన్ని జిల్లాలలో కమతాల సంఖ్య ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా ఉపాంత రైతులుగా మనం పేర్కొన్నప్పుడు దాదాపు 60-70% కమతాలు ఈ యొక్క ఉపాంత కమతాల పరిధిలోకి వచ్చి వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమి 20-30% కంటే ఎక్కువ లేదు. సో ఇది చాలా ఆలోచించాల్సిన విషయము. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఇది అనుకూలంగా లేదనేది ఈ ద్వారా మనము గమనించవచ్చు. ఇక దీనికి సంబంధించిన ప్రశ్నలు మీరు ఎదుర్కొన్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఇది భూమికి సంబంధించిన విషయం కాబట్టి మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఎంత భూమి ఉన్నది మనకు ఆల్రెడీ క్లియర్గా చెప్పవచ్చు. ఇది భూమి మనము సంఖ్యా రూపకంగా ఆల్రెడీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి రకాల భూములు ఉన్నాయి, ఎందుకంటే ఒక్కొక్క పండించాలంటే ఒక్కొక్క రకమైన భూమి అనుకూలంగా ఉంటుంది, మిగతా పంటలు పండించలేము. సో కాబట్టి ఏ పంటలకు ఏ భూములు అనుకూలంగా ఉన్నాయి, అలా అనుకూలంగా ఉన్న భూమిలోనే అనుకూలమైన పంటలు పండిస్తున్నారా. సో ఇది ఒకటి. తర్వాత ఈ భూమి సాగు చేయడానికి ఎంత ఉంది, సాగుకు అనుకూలంగా లేకుండా వేరే ఉపయోగాలకు ఎలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతము, తర్వాత తోటలకు, బంజరు భూములు, ఇది గుట్టలు, మన గుట్టలు చిన్న చిన్న గుట్టలుగా ఎంత ఉన్నది, ఇక్కడ ఇవన్నిటిని చూసుకుంటే ఏంటంటే మనము ఎంత భూమిని మనము సక్రమంగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. అది ఎందుకంటే రాళ్ళు రప్పలు ఉంటే మన వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు. సో అటువంటిలో మనం ఎంత ఖర్చుపడి చేసినా కానీ మనం ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ వస్తుంది. సో కాబట్టి అటువంటి ఉన్నదాన్నే ఎక్కువ మంచిగా ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది. సో ఇక ఈ భూమి పంపిణీ గురించి వచ్చేసిందంటే ఈ భూమిని ఏ పంటలు వండడానికి వాడుతున్నారు. సో ఈ పంటలకు ఎంత భూమిని వాడారు, ఆ భూమిలో ఎంత పంట పండింది, ఈ భూమి విస్తీర్ణము ఒక్కొక్క పంటకు తగ్గుతుందా పెరుగుతుందా. సో చాలా పంటలు ఏవైతే ఆహార ధాన్యాలకు సంబంధించిన పంటలు ఏవైతుందో వాటిని పండించడానికి మనకు భూమి తగ్గుతుంది కాబట్టి సో బ్రాడ్గా అడగచ్చు. సో గత సంవత్సరంతో పోల్చుకుంటే, గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో
ఈ యొక్క వరి సాగు చేసే విస్తీర్ణము తగ్గుతుందా, పెరుగుతుందా, స్థిరంగా ఉంటుందా? సో ఇది కొన్ని ముఖ్యమైన క్రాప్స్ కూడా అడగచ్చు. లేకపోతే మొత్తం ఆహార ధాన్యాలు. సో ఆహార ధాన్యాలు, ఆహారేతర ధాన్యాలు. సో వీటిపై ఏ దిశగా యొక్క ల్యాండ్ను ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి వీటికి సంబంధించిన కొంచెం మీరు చూడొచ్చు. అలాగే ఉద్యానవన పంటలలో ఎంత దేనికి వాడుతున్నారు, దాని ఉత్పత్తి ఎంత వస్తున్నది, వీటి గురించి కూడా కొంచెం మీరు లేటెస్ట్ గణాంకాలు కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక లాస్ట్ విషయానికి వస్తుందంటే ఈ ఉన్న భూమి ఎలా పంపిణీ చేయబడ్డది. సో పంపిణీ చేయడానికి మనం సాధారణంగా కమతాల ఆధ్వర్యంలో ఉన్న భూమి ఇది ఏ విధంగా పంపిణీ చేయబడ్డది మీరు అడగచ్చు. ఇక ఈ సంవత్సరంలో తెలంగాణలో మన ఉపాంత రైతులు సాగు చేసే భూమి వాటా లేకపోతే భూకమతాల వాటా. సో ఇది ఉపాంత రైతులకు అడగచ్చు, లేకపోతే మధ్యతరగతి రైతులకు రావచ్చు. ఇది అంటే రెండింటిని మనం చూసుకోవాలి. ఏది కమతాల శాతము మరియు ఆ కమతాల ఆధీనంలో ఉన్న భూమి శాతము, ఈ రెండింటిని అడగచ్చు. ఇది బ్రాడ్గా అడగచ్చు, లేకపోతే గణాంక రూపం కూడా అడగచ్చు. సాధారణంగా ఏంటంటే బ్రాడ్గా అడగడానికి ఏంటంటే ఈ యొక్క ఉపాంత కమతాలో పరిధిలో ఉన్న భూమి తక్కువ, ఇది భూకమతాల యొక్క వాటా కంటే తక్కువ ఎక్కువ. సో దీనికి మనం ఖచ్చితంగా ఇంత అని ఈ గణాంకం అవసరం లేదు, బట్ దాన్ని బట్టి మనం చెప్పచ్చు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మనకు అవగాహన ఉండాలి. అంటే గణాంకాలపై కొంచెం అవగాహన ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చే క్వశ్చన్ను మనం ఆన్సర్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో ఇది కొన్ని స్పెసిఫిక్ జిల్లాల గురించి అడగచ్చు, లేకపోతే మొత్తం తెలంగాణ ప్రాంతము. సో సాధారణంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితం కావడానికి ఆస్కారం కూడా ఉండొచ్చు. సో బ్రాడ్ ఇండికేషన్స్ అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చూసుకుంటే మీరు ఈ టాపిక్ సంబంధించిన ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.